దొడ్డ శ్రీశైలం ఎలా ఉంది ప్రయాణం నీకు? బాగానే ఉంది. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. ఏమైంది ఏంటి? వీళ్ళంతా నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎన్నో వచ్చేసాయి. ఏం సుఖంగా లేదు. వచ్చేగా 2 రోజులు మాత్రం వేసుకున్నాక తగ్గింది. దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగానే జరిగింది. ఏంటేంటి చూసావు? అన్నీ చూశాను. ఏంటేంటి? శ్రీశైలంలో దేవుణ్ణి చూశాను. అదంటే బాగు ఇంకేం చూసావు? శ్రీశైలంలో ఎన్ని ఉన్నాయో అన్నీ చూశాను. అది ఏంటేంటి నాకు చెప్పు దాని విశేషాలు. ధర్మరాజు ఇచ్చు నాకేసి చూసి మాట్లాడు. ధర్మరాజు వాళ్ళు దచ్చుకున్న అస్త్రాలు చూసాం. శ్రీశైలం అంతా చూసాం. బాగుందా? వాతావరణం ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. ఎలా ఉన్నాయి? చలిందా? చలి చలి ఉంది. ఇంకా వర్షాలు కూడా ఉన్నాయి. చెప్పు ఒక నాలుగు మొక్కలు. ఒక నిమిషం. దేవుణ్ణి చూసాం. మళ్ళీ ఆశ్రమానికి వచ్చాం. ఆశ్రమంలో ఏమో కూర్చుని కాసేపు మళ్ళీ మొన్నాడేమో అక్కడికి వెళ్ళాం. అదే ఊరు సున్నిపెంట వెళ్ళాము. అక్కడ వెళ్ళాము. అవన్నీ చూసాం. అక్కడ భక్తులందరినీ చూసాం. తర్వాత స్నానాలు చేసాం. వాళ్ళు అక్కడ అన్ని నదుల్లో నీళ్ళు తీసుకెళ్ళి స్నానం చేయించారు. అవన్నీ స్నానాలు చూసాం. అక్కడ భోజనాలు చేసాం. భోజనాలు చేసి బయలుదేరి వచ్చేసాం. అంతే. భోజనాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి. మస్తు ఆశ్రమం కూడా బాగానే ఉంది. బాగానే ఉందా? అక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది. జనం కూడా బాగానే ఉన్నారు. ఆ జనాలను అందరినీ చూసాం. చాలా బాగుంది. ఎక్కడ బాగానే జరిగింది. భోజనం బాగుందా? ఇక్కడంతా మీ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయా? ఎలా ఉన్నాయి ఏంటి? సదుపాయాలు బాగానే ఉన్నాయి. ఏదో కాలక్షేపం చేసాం. వచ్చేస్తున్నాం. రేపు వచ్చేస్తున్నాం. వేరే అంతే. ఎంతగానే ఉన్నాయి విశేషాలు. నా జ్ఞాపకంలో అవే. మరి ఎలా ఉంది కొండ రాత్రుల వాతావరణం? అన్నీ ఉన్నాయి. ఈ కొండలో మా నాయుడుపల్లిలో ఉన్నాయి. ఈ కొండలో ఈ చెట్లు మా నాయుడుపల్లిలో కూడా ఉన్నాయి. నేను అన్నీ చూశాను. ఇదివరకు మా ఊళ్ళో కూడా చాలా ఉన్నాయి. చూశాను. కెమెరా కేసు చూస్తే మాట్లాడు. నాకేసి చూస్తే మాట్లాడు. అన్నీ బాగానే ఉన్నాయి. బాగుంది. ఇంకా ఇంకేంటి అడగాలి? జనం కూడా చాలా మంది ఉన్నారు. అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అంతే. ఇంకా అంతకన్నా చెప్పాలి. దసరా ఎలా చేసుకున్నావు? బాగానే చేసుకున్నాను. ఏంటేం చేసుకున్నావు? ఏం చేసుకున్నావు? కొత్త బట్టలు కట్టుకున్నాను. మీరు పెట్టిన చీర కట్టుకున్నాను. నేనే పెట్టలేదు. నువ్వేనుకో ఏమనుకో. నువ్వు అవునా? మా అమ్మ పెట్టిందా? నాకు తెలీదు. నువ్వు పెట్టిందంటే ఆ సీతక్క చెప్తున్నాము. బాగుంది. కట్టుకున్నా. సింహాచలం వెళ్ళాను. సింహాచలం కాదు, శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం వెళ్ళి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే భోజనాలు చేసాం. అక్కడే భోజనాలు చేసేసి వచ్చేసాం. ఇంకే వచ్చి పడుకున్నాం. ఎలా ఉన్నాయి ఆరోగ్యం? కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అన్నీ? అవన్నీ అలాగే ఉన్నాయి. ఏం తగ్గలేదు.
పోన్లే ఇంకా హైదరాబాద్ వెళ్ళి ప్రశాంతంగా పడుకోవడమే ఇంకా. అంతే. ఓ 10 రోజులు పడుకుంటే కానీ ఎక్కడున్నా పడుకోవడమే కదా, పని ఎంతగానే ఉంది. ఏమి లేదు, ఓపిక లేనప్పుడు ఏం చేస్తాను. ఓపిక నాళ్ళు చేశాను, ఓపిక పోయింది పూర్తిగాను. అవునవును, పూర్తిగా పోయింది ఓపిక. కొంచెమైనా ఉంటే కొంచెమైనా ఇద్దాం, ఏమీ లేదు ఏం చేయను. అంటే ఎలా కూర్చోవడం పడుకోవడం అంతే. మరి మీ మనవాళ్ళతో ఫోన్లో మాట్లాడావు కదా, ఏమన్నారు మనవాళ్ళు? ఎలా ఉన్నావు అని అడిగారు. బాగానే ఉన్నాను అన్నాను. బాగుంది. ఒక నిమిషం.